హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకు జున్ను తినాలనిపించిందండి, అందుకని కామధేను పాల జున్ను పౌడర్ తీసుకున్నాను. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందుకే జున్ను ఈరోజు తయారు చేసుకుందాం. ఇప్పుడు అంటే జున్ను పాలు ఉండవు కదా, అందుకే దీంతో అడ్జస్ట్ అయిపోదాం. వచ్చేయండి, ఎలా చేయాలో చూద్దాం. 1/2 లీటర్ పాలు తీసుకుని ఆ జున్ను పౌడర్ని ఒక బౌల్లో తీసుకుని కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా కొంచెం వాటర్ పోసుకొని ఉండలేకుండా పౌడర్ అంతా ఆ వాటర్లో కలిసేలాగా ఉండలేకుండా కలుపుకోవాలి. అలా ఉండలు లేకుండా కలుపుకున్న దాన్ని మొత్తం పాలల్లో కలుపుకోవాలి. అలా మొత్తం ఉండలు లేకుండా చూసుకుని ఆ మిశ్రమాన్ని అంతా ముందుగా తీసుకున్న పాలు దాంట్లోకి కలుపుకోవాలి. కలుపుకొని స్పూన్తో ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు అయితే ఎక్కువ కొంచెం కలుపుకోండి, తక్కువ అయితే తక్కువ కలుపుకోండి. ఇలా మెత్తగా చేసేసుకుంటే ఆ పాలల్లో కలిపేసుకోవడమే. అలా కలుపుకొని మొత్తం తిప్పుకుంటే అది బెల్లం అంతా కరిగిన తర్వాత డస్ట్ ఉంటుంది కదా, దాన్ని వడబోసుకోవాలి. అందుకే అది బెల్లం అంతా కరిగేలాగా తిప్పుకోండి. తిప్పుకున్నాక డస్ట్ అంతా ఒక జల్లెడతో వేరే బౌల్లోకి పాలు వడబోసుకోండి. డస్ట్ ఏమైనా ఉంటే దాంట్లోకి వచ్చేస్తుంది. చూడండి ఎన్ని నలకలు ఉన్నాయో దాంట్లో. దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఎంత ఉన్నాయో నలకలు. ఇంకా మిరియాలును కొంచెం యాలకులు, ఒక 4-5 యాలకులు, మిరియాలు దంచుకొని దాంట్లో వేసుకున్నాం. కొంచెం మెత్తగా చేసేసుకొని ఆ పాలల్లో కలిపేసుకోవాలి. ఈ రెండు నూరితే ఎంత స్మెల్ వస్తుంది మంచిగా, జున్ను ఇప్పుడే రెడీ అయిపోయినట్టుగా. ఇలా అడుగు మందుంది పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకుని ఆ గిన్నె నిలబడేలాగా పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా 15 మినిట్స్ ఆ వాటర్లో ఆవిరికి ఉడుకుతుంది. అంతే అండి, మన జున్ను రెడీ అయిపోయింది. చల్లారినాక ఇంకా తినడమే. ఎంతో ఈజీ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.